సోలార్ సబ్సిడీ గురించి చాలా మంది అడుగుతున్న ఒక కామన్ క్వశ్చన్. దీనికి ఈరోజు క్లియర్ ఆన్సర్ చూద్దాం. 3 కిలోవాట్స్ కంటే పెద్ద సిస్టమ్ పెట్టినా సబ్సిడీ నిజంగా 78,000 రూపాయలేనా? పెరగదా? దీని గురించే ఈరోజు మాట్లాడుకుందాం. సమాధానం అవును, ఇది కన్ఫర్మ్డ్. గరిష్ట సబ్సిడీ 78,000 రూపాయలు మాత్రమే. ఇది ఏ కంపెనీ పెట్టిన రూల్ కాదు. ఇది పీఎం సూర్యాఘర్ స్కీమ్ యొక్క అఫీషియల్ గవర్నమెంట్ పాలసీ. పూర్తి క్లారిటీ కోసం అసలు కంప్లీట్ సబ్సిడీ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 1 కిలోవాట్ సిస్టమ్కి వచ్చే సబ్సిడీ 30,000 రూపాయలు. అలాగే 2 కిలోవాట్ల సిస్టమ్కి 60,000 రూపాయలు. ఇక 3 కిలోవాట్ల సిస్టమ్కి 78,000 రూపాయలు. ఇదే మ్యాక్సిమం సబ్సిడీ అన్నమాట. అంటే 4 కిలోవాట్, 5 కిలోవాట్, 8 కిలోవాట్ లేదా 10 కిలోవాట్ ఏది పెట్టినా సబ్సిడీ ఇంతే. ఆ సబ్సిడీ 78,000 రూపాయల దగ్గర ఆగిపోతోంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా పెరగదు. మరి ఈ స్కీమ్ని ఈ లిమిట్తో ఎందుకు డిజైన్ చేశారు? దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక సగటు ఇంటికి సోలార్ని అందుబాటులోకి తేవడం. మన ఏపీ, తెలంగాణలో చాలా ఇళ్లకి 3 కిలోవాట్ సిస్టమ్ సరిపోతుంది. అదే గవర్నమెంట్ ఆలోచన. అందుకే గవర్నమెంట్ సబ్సిడీని పూర్తిగా వాడుకోవాలి అంటే 3 కిలోవాట్ సిస్టమ్ బెస్ట్. ఒకవేళ కరెంట్ వాడకం ఎక్కువ ఉంటే పెద్ద సిస్టమ్ పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ మాత్రం మారదు. గుర్తుంచుకోండి, ఇది స్కీమ్లో లోపం కాదు. ఇది కావాలనే ఇలా డిజైన్ చేశారు. తరువాతి ఎపిసోడ్లో మీ కరెంట్ బిల్ చూసి కరెక్ట్ సిస్టమ్ సైజ్ ఎలా ఎంచుకోవాలో వివరంగా చూద్దాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో అడగండి.